తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మరియు వాస్తు వేదిక నిపుణులు అయినటువంటి దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద సిస్లా గారు మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, తొలి ఏకాదశి. సో ఈ తొలి ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, అందరూ తొలి ఏకాదశి యొక్క ప్రత్యేకతను చెప్తూనే ఉంటారు. అయితే కాస్త భిన్నంగా మన జ్యోతిష్య శాస్త్రపరంగా ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి, ఏం చెయ్యాలని అంటారు, ఈ ఏకాదశి రోజు ఏం చేస్తే మంచి ఫలితాలను ఇస్తాయి మనకి? తప్పకుండా అన్న. ఏకాదశి అంటేనే తొలి ఏకాదశి అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఆషాఢ తొలి ఏకాదశి, ఆషాఢ మాసం వచ్చేది ఏకాదశి అంటే దీని శయన ఏకాదశి. సో ఉత్తరాయణం అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం అయిపోయి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. సో ఇవి ఏకాదశి ఫలితాలు. అయితే ఏంటంటే ఈ ఏకాదశిలో చేసే నియమాలు ఏమిటంటే, చాలామంది ఏంటంటే 12 ఏకాదశిలో ఉపవాసాలు ఉంటారు, అదొక ఫలితం. ఏకాదశి ఉండడం, ఉపవాసం ఉండడం అదొక మంచి ఫలితం. మామూలు ఒక ఏకాదశి ఉంటే కూడా మనకి చాలా మంచి విశేషమైన ఫలితాలు ఉన్నాయి. అయితే 12 ఏకాదశులు చేసే వాళ్ళకి ఇంక సంపూర్ణమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అయితే చాలామంది ఏంటంటే తొలి ఏకాదశి తర్వాత మనకి వైకుంఠ ఏకాదశి, ఈ 2 ఏకాదశులు చేసే నియమాలు ఉన్నాయి. తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి చేస్తే పూర్తి ఏకాదశి చేసే ఫలితం కూడా ఉంటుందని చెప్పి, సో అలా కూడా ఉంటాయి. అంటే ఉపవాసం ఉండలేని వాళ్ళ పరిస్థితి, అసలు ఉపవాసం ఉండలేక ఇబ్బంది పడే వాళ్ళకి సో ఒక్క ఏకాదశి అయినా ఉండండి అని చెప్పేసి, జన్మొక ఏకాదశి మొత్తంలో వచ్చే 12 ఏకాదశులు ఏదో ఒక్క ఏకాదశి అయినా ఉండండి అని చెప్పి చెప్తారు. ఎందుకంటే జన్మొక ఏకాదశి, జన్మొక శివరాత్రి అని చెప్పి అంటారు కదా. సో ఈ మానవ జన్మ ఎత్తినందుకు ఒక్కసారైనా పూర్తిగా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి, ఆ ప్రయత్నపూర్వకంలో వచ్చే ఏకాదశులన్నీ కూడా ప్రయత్నం చేస్తుంటారు. ఈ ఏకాదశి ఉండగలవా, ఈ ఏకాదశి ఉండగలవా అని చెప్పేసి. ఇది ఏకాదశి నియమాలు. అయితే ఏంటంటే తొలి ఏకాదశి ఎందుకు చేస్తారంటే, తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని ఏమిటంటే, మనకి ఏదైనా సరే 365 రోజులు ఒక సంవత్సరం, దేవతలకి పితృదేవతలకి ఈ 365 రోజులు కలిపితే ఒక్క రోజు వాళ్ళకి. అంటే మనకి ఒక సంవత్సరం, వాళ్ళకి ఒక్క రోజు. సో మధ్యాహ్నం సమయం, రాత్రి సమయం, 6 నెలలు 6 నెలలు అంటే. సో ఉత్తరాయణం మళ్ళీ దక్షిణాయనం అంటే ఒక రోజు వాళ్ళకి మొత్తం లెక్క వేస్తే. కానీ మనకి ఇది ఆ ఒక్కరోజు ఆ ఒక్క పూట రావడానికి 6 నెలలు పడుతుంది, మళ్ళీ ఇంకో పూట రావడానికి ఇంకో 6 నెలలు పడుతుంది. ఇలా మనకి దక్షిణాయనం ఉత్తరాయణం అని చెప్పేసి వచ్చినది. ఉత్తరాయణంలో ఏంటంటే దానాలు మనం ఎక్కువ చేసుకునేది, పూజలు నోములు. ఉత్తరాయణం అంతా పుణ్యకాలం అంతా. ఉత్తరాయణ పుణ్యకాలం ఏ దానం చేసినా మంచి ఫలితాలు వస్తాయి, ఎటువంటి దానం చేసినా. సో అందుకే మాఘమాసంలో నోములు, మాఘమాసంలో మనకి దానాలు అంటే ఇంకా పండుగ తర్వాత వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత నుంచి వచ్చేవంతే ఉత్తరాయణ కాలం. ఈ ఉత్తరాయణ కాలంలో దానాలు, నోములు, వ్రతాలు చేసుకునేవి. తర్వాత దక్షిణాయన కాలంలో వచ్చేదండి వివాహాలు, శుభకార్యాలు, పండగలు, ఇక అన్నీ ప్రారంభమవుతాయి. తొలి ఏకాదశి నుంచి, తొలి ఏకాదశి తర్వాత మనకు వచ్చే పౌర్ణమి, ఇంకా అక్కడి నుంచి వచ్చే శ్రావణ మాసం, ఇవన్నీ పండగలు, నోములు. ఎక్కువ ఎన్ని నోములు, పూజలు, శుభకార్యాలు చేస్తారంటే మన పితృదేవతలు ఒకరు శాంతించడానికి కోసం అని చేస్తారు ఈ కార్యక్రమాలన్నీ. సో దక్షిణాయనం అంతా కూడా పితృదేవతల కాలం. సో పితృదేవతలకి దగ్గరగా మనని వాచ్ చేసే కాలం అనమాట చెప్పాలంటే, మనం చూస్తున్నట్టు కాలం వాళ్ళకి. సో వాళ్ళ కోసం మనం ఏమైనా చేస్తున్నాం, వాళ్ళు తలుచుకుంటున్నామా అనేసి. ఇప్పుడు వివాహం చేసాం అనుకోండి, పెద్దవాళ్ళందరికీ తలుచుకుంటాం కదా, వాళ్ళ బట్టలు పెట్టి దండం పెట్టుకొని చేస్తారు కదా కార్యక్రమాలు. సో అలా అనమాట. అందుకే వివాహ కార్యక్రమాలన్నీ కూడా మనకి ఈ కాలంలో ఎక్కువగా వస్తుంటాయి. గృహప్రవేశాలైనా, పూజలైనా అన్నీ కూడా. సో కార్తీక మాసం ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ప్రారంభం. అన్నీ ప్రతిదీ విశేషం, ప్రతి ఒక్క మాసం ఇంకా విశేషంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు దాకా మార్గశిర మాసం వరకు ఏ మాసానికి ఆ మాసం విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. ఇది ఏకాదశి. దాని వస్తాయి మనకి. ఏకాదశి రోజున ఉపవాసం, తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం అనేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి జాతకాలు చాలామందికి పూర్వము రాసేవాళ్ళు కాదు, చక్రం వేసేవాళ్ళు కాదు పూర్వం. అంటే పుట్టగానే ఒక పంతులు గారు చెప్తే ఈ నక్షత్రంతో పేరు పెట్టుకోండి అని చెప్పేవాళ్ళు, ఆ నక్షత్రం పేరు పెట్టేసుకునేవాళ్ళు అంతే. సో ఏ ఫలానా వాళ్ళు ఆ ఫలానా పేరు అని చెప్తే వీళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు అని చెప్పి తెలుసుకోవడానికి వాళ్ళు ఒక ఇండెక్స్లా పెట్టుకున్నారు. ఇదే పద్ధతి అందరం ఫాలో అయ్యాం. ఒక రాశి చక్రం అనేది ఎప్పుడూ రాయించలేదు. చాలా ఎవరో కొంతమంది రాయించేవాళ్ళు, కానీ మ్యాక్సిమం చాలామంది తెలియదు. సో ఎవరికి ఏం తెలుసో తెలియపోయినా ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల ఏంటంటే జాతకంలో ఉండే గ్రహ దోషాలు పోతాయి ఉపవాసం ఉంటే. ఎందుకంటే ఏకాదశి రోజు మొత్తం కంప్లీట్గా ఉపవాసం ఉండడం వల్ల మనకి జాతకంలో నవగ్రహాల్లో అన్నీ కూడా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. సో ఏ గ్రహమైనా మన మీద ఇష్టపడి మనకి ఈ పని చేసి పెట్టాలి అనుకున్నారు అనుకోండి. అంటే ఇప్పుడు మీకు నేను ఫేవర్ చేయాలనుకున్నాను,
మీరు నాకు ఫేవర్ చేయాలనుకోండి, ఏదో ఒక డే అనేది ఇష్టపడతాం కదా, ఈ రోజు మ్యామ్కి ఇష్టమైంది చేద్దాం, మీరు కొన్ని నీకు ఇష్టమైంది నేను కొన్ని ఇద్దాం అనిపిస్తుంది. అలా గ్రహాలు నవగ్రహాలు కొన్న మానవులకి ఒక సాయం చేసే అవకాశం ఉంటుంది. సో ఆ అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళు విష్ణువు దగ్గర అడుగుతారు, ఏమి వీళ్ళు సాయం చేయాలంటే ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, మేము చేయాలనుకుంటున్నాం వీళ్ళకి అని అనుకున్నప్పుడు ఏకాదశి ఉపవాసాలు ఎవరైతే ఉంటారో మీకు వాళ్ళకి చేయండి అని చెప్పేసి. దీనికి ఒక కథ కూడా ఉంది. ఒక రాక్షసుడు ఉపవాసం అన్నం తింటూ ఆయన బతుకుతుంటాడు. అన్నం ఎవరు భోజనం చేస్తే ఆయన ఆయుష్ పెరుగుతుంటుంది. కలియుగం అంతా ఆయన బతికే ఉంటాడు ఆ రాక్షసుడు. ఎవరైతే అన్నం ఏకాదశి రోజు తింటారో ఆయనకు ఆయుష్ పెరుగుతుంది. ఏకాదశి రోజు అన్నం తినకుండా ఉంటారో ఆయన ఆయుష్ తగ్గుతుంది. సో ఆ రాక్షస ప్రభావాన్ని తగ్గడానికి కోసం ఏకాదశి అందరూ భోజనం చేయకుండా ఉపవాసం ఉండేవాళ్ళు. ఇది ఒక స్టోరీ, అందరికి తెలిసిన స్టోరీ ఉంది అది. ఇది కాకుండా మనకి జాతకపరంగా ఉండే దోషాల నుంచి బయటపడాలంటే ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల నవగ్రహాల ఒక అనుగ్రహం కలుగుతుంది. ఎలా కలుగుతుంది అంటే వాళ్ళ జాతకంలో ఏకాదశంలో ఎవరున్నారో ఈ ఏకాదశి ఉపవాసాల వల్ల ఆ అనుగ్రహం తొందరగా వస్తుంది. చాలామందికి ఏకాదశంలో గ్రహాలు ఉంటాయి, కొంతమందికి ఉండవు. ఉన్నప్పుడు కూడా మనకు అదృష్టం ఏంటంటే దశ నడిస్తే అది యోగం వస్తుంది. ఒక మనం బతికున్నంతకాలం ఆ దశ రాలేదనుకోండి, అప్పుడు మనకు ఆ గ్రహం ఒక అనుగ్రహం రాదుగా. దానికోసమని ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల ఆ గ్రహం ఒక అనుగ్రహం కలుగుతుంది. సో ఈ ఏకాదశి స్పెషల్ ఏంటంటే బుధవారం వచ్చింది, బుధవారం ఏకాదశి. సో ఏకాదశి ఎప్పుడైనా ఉపవాసం ఉంటే దేనికంటే స్థితికారకుని విష్ణువుకి ప్రీతిగా ఆయన కోసం మనం ఉపవాసం ఉంటాం. ఆయన ఉండమని చెప్పారు, మనం ఏమైనా చెప్పలేదు. ఆయన ఒక అనుగ్రహం కోసం మనం ఉపవాసం ఉంటాం. ఎందుకు అంటే ఆయన ఒక అనుగ్రహం మన మీద ఉంటే మన ఆలోచన విధానం మారుతుంది, బాగుంటుంది. చాలామంది ఏంటంటే రాక్షసత్వం నుంచి మానవత్వంతో కొంచెం దైవభక్తితో రావడానికి కారణం ఒక ఉపవాసం. ఒక మనిషికి ఆకలి అని తెలిస్తేనే కదా ఈ కడుపు కోసం, ఈ ఆకలి కోసం ఇన్ని పనులు చేస్తున్నాం, ఈ ఆకలి అనేది ఇలా ఉంటుంది. సో అందుకని ఈ ఆకలి కోసం మనం ఏ పనైనా తప్పు చేయకూడదు, ధర్మంగా బతకాలి అనే ఆలోచన పెరగడానికి ఒక రోజు ఉపవాసం ఉండాలి. ఆ ఉపవాసం అనేది ఏకాదశి రోజు. సో అది ఎలా వీలు బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. అంటే పూర్తి ఉపవాసం చేయలేని వాళ్ళు ఏం చేయొచ్చు అని అంటారు? ఇట్లా అంటే ఏకాదశి రోజున ఉడికించిన ఆహారాన్ని తినకూడదని చెప్పేసి. ఎందుకంటే స్థితికారకుడైన విష్ణుమూర్తి, అగ్నిదేవుడు, సూర్యనారాయణమూర్తి అన్ని కొన్ని విష్ణు నారాయణ స్వరూపం కింద చూస్తాం కదా. సో అందుకని ఆ రోజు అందరికీ నమస్కారం చేసి పొయ్యి వెలిగించరు ఏకాదశి రోజున. సో అందుకే అగ్నిదేవుడు నమస్కారం చేస్తారు, సూర్య నమస్కారం చేస్తారు. చాలామంది తులసి దళాలను కూడా కొయ్యరు ఆ రోజు. తులసి చెట్టు కూడా ఉపవాసం ఉంటుంది ఆ రోజు. సో తులసి అమ్మ దగ్గర నీళ్ళు కూడా పోయరు ఆ రోజు. ఆవిడకి పూజ చేస్తారు, చక్కగా పూజ చేసి పుష్పాలు పెట్టి అలంకరణ చేసి అని చేస్తారు. నైవేద్యం పెట్టరు, నీళ్లు పోయరు. ఎందుకంటే ఆవిడ ఉపవాసం ఉంటుంది. ఆ దీక్ష మనకు కావాలంటే తులసి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ఆవిడ దీక్ష కూడా మనకు ఆ ఫలితం వస్తుందని చెప్పి తులసి పూజ చేస్తారు. ఇది నార్త్ ఇండియన్స్లో బాగా చేస్తారు. మన వాళ్ళు మామూలుగా తులసమ్మ దగ్గర నీళ్ళు పోసేసి దండం పెట్టేసుకుంటారు తెలియక. వాళ్ళు ఏంటంటే కనీసం నీళ్ళు తులసమ్మకొని పోయారు, వాళ్ళు నీళ్ళు తాగరు, తులసమ్మకి నీళ్ళు పోయారు, అంత ఉపవాసం ఉంటారు నిష్టగా. సో అలా ఉండగలిగేలా ఉండొచ్చు. ఒకవేళ ఉండలేని వాళ్ళు పళ్ళు తినచ్చు, ఏవైనా పళ్ళ రసాలు, కొబ్బరి బొండము, చెరుకు రసం, అన్ని పచ్చి ఏవైనా తినచ్చు. జనరల్గా ఏంటంటే మామూలుగా ఏకాదశి రోజు ఏం చేసేవాళ్ళంటే మనకి సగ్గుబియ్యం అనేది ఉంటుంది కదా, అవి నానబెట్టి దాన్ని జస్ట్ ఒక చిన్న పోపులాగా వేసుకొని అది తినేవాళ్ళు పెద్దవాళ్ళు. ఉండలేని వాళ్ళు అంటే షుగర్, బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దాన్ని కొంచెం పోపులా వేసుకొని కొంచెం నెయ్యిలో పోపు వేస్తామట, నెయ్యిలో వేసుకొని దాన్ని జస్ట్ తిప్పి అలా తినేవాళ్ళు. దాంట్లో కొంచెం పల్లీల పొడి వేసుకొని అది తినచ్చు. లేకపోతే కొబ్బరి నీళ్ళు, పళ్ళు ఇవన్నీ తినచ్చు. షుగర్ ఉంది అవన్నీ తినలేమనంటే ఇవి తినచ్చు. సో ఉడికించిన ఆహారంలో తినాలి అనుకుంటే గోధుమ రవ్వ తినచ్చు. కంపల్సరీగా తినాల్సిందే. ఏదైనా ఉడికించిన ఆహారం తినకపోతే మేము ఉండలేము అనుకున్న వాళ్ళు గోధుమ రవ్వతో ఏదైనా ప్రసాదం నైవేద్యం పెట్టి అది విష్ణుమూర్తికి ఆ నైవేద్యాన్ని స్వీకరించవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు ఏకాదశి ఉపవాసం. సో ఏకాదశి అంతా ఉపవాసం ఉండి ద్వాదశి దీపాలు పెట్టిన తర్వాత ద్వాదశి రోజున ఒక గుడిలోకి వెళ్ళి విష్ణు ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి అక్కడ కాస్త ఉపవాస దీక్ష విరమించాలి. ఇంట్లో ఎందుకు చేయకూడదు అంటే ఇంట్లో అన్ని అశుచాలు కలుపుకుంటుంటాం కదా, ఎప్పుడు మంత్రి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కలిపేసుకుంటుంటారు కదా. దేవుడు రూము మడి అనేది ఏం లేదు. సో ఉపవాసం ఖచ్చితంగా నిష్టగా ఉన్నవాళ్ళు చక్కగా గుళ్ళో వెళ్ళి వైష్ణవ ఆలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణాలు చేసి స్వామివారి దగ్గర కాస్త తీర్థం తీసుకుంటే ఆ తీర్థంలో తులసి దళం వేసుకుని తాగితే ఉపవాస దీక్ష అక్కడితో అయిపోతుంది. ఇంటికి వచ్చి భోజనం చేయొచ్చు. ఇది చేసే పూర్తి ఉపవాసం దీక్ష అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవాళ్ళు ద్వాదశి రోజు విష్ణు ఆరాధన చేయడం, విష్ణువు దీపారాధన చేయడం
చేసుకోవాలి. ఇంట్లో సపరేట్ దేవుడి రూమ్ ఉంది, సపరేట్గా ఉంది అనుకుంటే ఇంట్లో చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకున్నది, విష్ణు అష్టోత్తరము లేకపోతే విష్ణునామం. ఏకాదశి రోజు ఉపవాసం అనేది కాదు నాన్న, ఒక నామాన్ని జపం చేయడం, ఆ నామానికి మనం అంకితం అవ్వడం, దాన్ని ఆ నామం కంటిన్యూ చేయాలి కనుక ఏమీ తినకుండా ఉండేవాళ్ళు. చాలామంది ఏంటంటే ఏకాదశి పూర్వము ఒక భజన పెట్టుకునేవాళ్ళు, చక్కగా రామ్ భజన, ఆంజనేయ స్వామి భజన, హనుమాన్ చాలీసా లేదా విష్ణు సహస్రనామ పారాయణ. ఇప్పటికీ చాలామంది విష్ణు సహస్రనామ పారాయణ మొత్తం ఏకాదశి అంతా చేస్తూనే ఉంటారు. మధ్య మధ్యలో కాస్త మంచినీళ్ళు, కాస్త పళ్ళు, రసాలు తాగుతూ వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చదువుతూ ద్వాదశి వరకు ఉండి, ద్వాదశి రోజు అందరూ బ్రాహ్మణులందరినీ పిలిచి అది భోజనం చేసి చక్కగా సమారాధన అంటారు దాన్ని. అందరూ కలిసి భోజనం చేసి వెళ్ళేవాళ్ళు. ఇది ద్వాదశి, ఏకాదశి ద్వాదశి చేయగలిగిన ఫలితాలు. సో మన జాతక పరంగా ఇలా చేస్తే బుధుడు ఒక అనుగ్రహం కలుగుతుంది తొందరగా. సో బుధుడు ఒక అనుగ్రహం కలిగితే విష్ణు ఆరాధించడం వల్ల బుధుడు ఒక అనుగ్రహం మన తొందరగా కలుగుతుంది. సో గురువు ఒక అనుగ్రహం కలుగుతుంది. సో మన జాతకంలో మెయిన్ కావాల్సింది గురుబలం కావాలి. అలాగే గురుబలంతో పాటు బుధుడు, చంద్రుడు అందరూ కూడా ఉండాలి. ఎందుకంటే చంద్రుడు బాగాలేకపోయాడు అనుకోండి మనసు నిలకడగా ఉండదు, ఆలోచన నిలకడగా ఉండదు. బుధుడు బాగాలేదనుకోండి మాటలు సరిగా రావు. కొంతమందికి మాటలు స్పీడ్ వస్తాయి, కొంతమంది మాటలు తొందరగా సగం మాట్లాడే అవకాశం ఉంటుంది. సో వాక్చాతుర్యం బాగుందని అంటే బుధగ్రహ అనుగ్రహం ఉండాలి కంపల్సరీగా. అది కూడా కాదు, బుద్ధి కూడా చాలా మందికి మాట్లాడతారు, తెలివి ఉంటుంది, కానీ సమయానికి ఆ సమయస్ఫూర్తి అనేది ఉండదు చూడండి, అది కూడా ఉండకపోవడం కారణం బుధుడు ఒక సమయస్ఫూర్తి, లౌకికం అన్నీ కావాలంటే బుధుడు ఒక అనుగ్రహం కావాలి. సో ఈ ఏకాదశి ఉపవాసం ఉంటే బుధుడు ఒక అనుగ్రహం కలుగుతుంది. విష్ణు ఆరాధిస్తే బుధుడు తొందరగా ప్రసన్నం అవుతాడు. ఆయన ప్రసన్నం అయ్యారనుకోండి ఆటోమేటిక్గా మనకి అన్ని విషయాల్లో ఏది ఎలా చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడ గెలవాలి, ఎక్కడ తగ్గాలి అనేది అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. సో అందుకని ఏకాదశి ఉపవాసాలు అలా చేసేవాళ్ళు. జాతకంలో మనకి ఏకాదశంలో గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు ఏకాదశి ఫలితం మనం ఈ పూజలు చేస్తే, ఏకాదశి మొత్తం 12 ఏకాదశులు చేస్తే వాటి ఒక అనుగ్రహం తొందరగా కలుగుతుంది. జాతకం తెలిసినా తెలియపోయినా ఏకాదశి ఉపవాసం ఉంటే ఆ 15 రోజులు, ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఆ 15 రోజులు గ్రహస్థితి బాధలు మనకు తగ్గుతాయి, నవగ్రహాల నుంచి వచ్చే బాధలు తగ్గుతాయి. అది శని భగవానుడు కూడా, ఎందుకంటే విష్ణు ప్రీతుడు శని భగవానుడు, విష్ణు ఆరాధిస్తే శని భగవానుడు ప్రసన్నం అవుతాడు. సో అందుకని శని భగవానుడు అనుగ్రహం కావాలంటే చాలామంది ఏం చేస్తారంటే ఒక రోజంతా ఉపవాసం ఉంటారు. చాలామంది ఏంటంటే దానం చేయండి, నల్ల నువ్వులు ఇవ్వండి అని చెప్తారు. వీటన్నిటికంటే కూడా నాయన నువ్వు నన్ను ఇబ్బంది పట్టుకుని వాళ్ళంతా ఏమి తిన్ను, నేను ఉపవాసంతో ఉంటున్నాను, ఇవాళంతా నీ కోసమే ఉపవాసం ఉంటున్నాను, నువ్వు నన్ను బాధ పెట్టుకుంటే ఆ ఒక్కరోజు ఉపవాసం ఉంటే శని భగవానుడు మనకి బాధ తగ్గుతుంది. అవును, అందుకే శని మహాదశ, శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండి శని భగవానికి తైలాభిషేకం చేసి సాయం దాకా ఉపవాసాలు ఉండి చేస్తుంటారు. కారణం ఇదే, ఒక్కరోజు మనం భోజనం మన శరీరాన్ని వదిలేసే, శరీరాన్ని కష్టపెడితే శని భగవాన్ ఇచ్చిన కష్టం తగ్గుతుంది కాస్త. అందుకని ఏకాదశి చేయమని చెప్పేవాళ్ళు. సో నవగ్రహాల్లో చూడండి, ఒక్కొక్క గ్రహం గురువు ఒక అనుగ్రహం, శని భగవాన్ ఒక అనుగ్రహం, బుధుడు ఒక అనుగ్రహం, మెయిన్ గ్రహాలు వీళ్ళే కదా, వీళ్ళు మెయిన్ మనకి వీళ్ళొక అనుగ్రహం కలుగుతుంది అనమాట. సో అందుకని ఏకాదశి చేసేది. సో స్పెషల్ ఏకాదశి ఎందుకు చేయాలంటే ఇది రీజన్స్. వేరే రీజన్స్ అన్ని కథలు ఉన్నప్పటికీ కూడా మెయిన్ మనకి కలియుగంలో మనకుండే పరిస్థితులకి, మనకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా, మనకుండే ప్రతిరోజు నిత్యం జరిగే ప్రతి ఒక్క అనుకూల ప్రతికూలలు అంటే ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడాలన్నా కూడా ఒక రోజంతా ఫాస్టింగ్ బాడీకి ఇవ్వడం వల్ల సైంటిఫిక్గా మనకి ఏంటంటే ఒక డే అంతా మన బాడీని ఖాళీగా వదిలేస్తే శరీరంలో ఉన్న లోపల ఉన్న అవయవాలన్నీ కూడా పనిచేస్తాయి యాక్టివ్గా. దానికి కూడా లివర్కి కొంచెం ఇది ఇచ్చినట్టు కంపల్సరీగా, లివర్కి డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా ఇంప్రూవ్ అవుతుంది, కంపల్సరీగా ఉండాలి. దీనివల్ల మెయిన్ ఏంటంటే ఏకాదశి అనేది అది స్పెషల్. మన పెద్దవాళ్ళు ఏకాదశి రోజు ఉండండి, వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్పినా అన్ని విషయాల్లో కొన్న ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఎందుకు ఏంటి అనే క్వశ్చన్ వేయకుండా ఫాలో అయ్యామంటే ఖచ్చితంగా డెఫినెట్గా బాగుంటుంది. సో అలా చేసేవాళ్ళు పూర్వం అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు, అది చేయడం మానేశారు, ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. ఇది మెయిన్ కారణం. ఇది ఏకాదశి అంటే స్పెషల్ అన్న. అమ్మ, తొలి ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి? జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే ఎటువంటి మంచి జరిగే అవకాశం ఉంటుంది? ఈ విషయాలన్నీ ఇంత వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.